సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ పార్టీలు వాటి శక్తియుక్తులు అనేవి రోజుకొక రకమైన వ్యూహాన్ని పనడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నాయి. ఇప్పుడు కూటమిగా అధికారంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య కూటమి అంటే ఎన్డీఏ పక్షాల్లో చూస్తే 3 పార్టీలు ఒకే వర్గంలోకి ఉంటే మరొకటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది వైసీపీ మాత్రమే. సో ఇప్పుడు 3 పార్టీల బలాన్ని తట్టుకొని నిలబడాలంటే వైసీపీ ఏం చేయాలి? దీనిపైనే వైసీపీ అగ్రనాయకత్వం మదనం చేస్తుంది. ఆ దిశగా కార్యకర్తల్ని పార్టీ నిర్మాణ వర్గాల్ని బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ అంశాలని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. లలిత్ కుమార్ గారు నమస్తే. నమస్తే. రాష్ట్ర రాజకీయాల్లో కార్యకర్తల స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ఒకవైపు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల విషయంలో 1 కోటి రీచ్ అయింది. అలానే జనసేన పార్టీ సభ్యత్వాలు టార్గెట్ పెట్టింది. బీజేపీ కేడర్ను బలోపేతం చేసేటువంటి వ్యూహాన్ని తీసుకెళ్ళింది. ఇప్పుడు వైసీపీ వంతు అంటున్నారు. అధికార కూటమిని తట్టుకోవాలంటే క్షేత్రస్థాయిలో మనం బలం పుంజుకోవాలని. ఏంటి వైసీపీకి ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను చేసుకున్న తప్పులు అది అవగాహన ఉండి చేశారా, చేతగాక చేశారా, గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారో అందరికీ తెలిసింది. దాని ఫలితమే వైసీపీకి 11 సీట్లు వస్తాయి. ఈ 11 సీట్లు ఇంత ఘోరమైన ఓటమి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి అధికారాన్ని అనుభవించిన తర్వాత ఇన్ని సీట్లు వచ్చిన సందర్భం లేదు. అటువంటిది ఇప్పుడు వైసీపీ పార్టీ ముందున్న ఒక ఆప్షన్ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా మనం ప్రభుత్వాన్ని అటాక్ చేయాలి. ప్రభుత్వాన్ని అటాక్ చేయాలంటే ప్రభుత్వంలో టీడీపీ చిన్న పార్టీ ఏం కాదు, జనసేన చిన్న పార్టీ ఏం కాదు, అది 100% స్ట్రైక్ రేట్తో అది బలమైన సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్కి సంబంధించిన పార్టీ. అటుపక్క ఇంకోటి బీజేపీ. ఈ 3 పార్టీలను మనము ఢీ కొట్టాలంటే కనుక మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రము సోషల్ మీడియా ద్వారా చేయాలి. ఈ పని ఎవరు చేయాలి? సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆ 3 పార్టీల కంటే వైసీపీనే స్ట్రాంగ్ అనే అభిప్రాయం జనంలో ఉంది. ఏ ఇన్సిడెంట్ జరిగినా ముందు వైసీపీ కౌంటర్సే వస్తాయి. అవునవును. ఇక్కడ వైసీపీ పార్టీ ఏం చేసిందంటే ఆ పార్టీకి ఒక 30 అనుబంధ సంఘాలు ఉన్నాయి. అంటే యూత్ కానివ్వండి, మహిళకు సంబంధించి కానివ్వండి, స్టూడెంట్ యూనియన్, ట్రేడ్ యూనియన్స్, ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన ఇట్లా అనుబంధ విభాగాలు ఒక 30 ఉన్నాయి. వీళ్ళందరినీ యాక్టివేట్ చేసి అట్లాగే నియోజకవర్గాలలో మండల స్థాయి, గ్రామ స్థాయి వైసీపీ అభిమానులు ఉంటారు, జగన్ అభిమానులు ఉంటారు, రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరినీ ఏకం చేసి ప్రతి చోట ప్రతి గ్రామంలో ఒక ఇష్యూ ఉంది, దాన్ని ఇమ్మీడియట్గా ఫోటో తీసేసి ఆ విషయాన్ని లొకేషన్ ఏంది చేసి జిల్లా స్థాయిలో ఒక సోషల్ మీడియా టీం వర్క్ చేస్తుంది. అట్లా ఒక్కో జిల్లాకు ఒక్కొక్క టీం వీళ్ళు చేసుకుంటూ ఆయా జిల్లాలలో ప్లస్ మెయిన్ స్ట్రీమ్కు కూడా ఈ కంటెంట్ను స్ప్రెడ్ చేయాలి. ఈ గ్రామంలో ఈ చెరువు పరిస్థితి ఈ విధంగా ఉంది, రోడ్డు ఈ విధంగా ఉంది, అంటే ప్రభుత్వానికి కౌంటర్ కంటెంట్ తయారు చేయడం ఇమ్మీడియట్గా వాళ్ళు చేసి ఇమ్మీడియట్గా పెడతారు. ఇదో మా ఊర్లో ఇది పరిస్థితి చంద్రబాబు, మా ఊర్లో స్కూల్ ఈ విధంగా ఉంది, ఆ స్కూల్కి సంబంధించిన ఫోటోలు పెట్టి లోకేష్కు ట్యాగ్ చేస్తారు, ఇట్లా మినిస్టర్లకు ట్యాగ్ చేసేసి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టేస్తారు. ఇట్లా వీళ్ళు ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు. అంటే జిల్లాల వ్యాప్తంగా మండలాలు, పల్లెలు, ఆ పల్లెల నుంచి కూడా కంటెంట్ తీసుకొస్తారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి. దాని తర్వాత తాడేపల్లి మెయిన్ ఆఫీస్ నుంచి ఒకటి మెయిన్ కోర్ టీము దీని మీద వర్క్ చేస్తుంటుంది. దీంతో పాటు వీళ్ళు ఇంకా కొన్ని ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగింది అంటే ఒక వ్యక్తిని పోలీసులు వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. వైసీపీ తీసుకెళ్తున్నప్పుడు దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఇమ్మీడియట్గా ఒక మెసేజ్ వస్తానే 10,000 మంది వచ్చి దాన్ని ఆపగలగాలి, అతనికి మద్దతుగా వెళ్ళగలగాలి, ఉండాలి ఇమ్మీడియట్గా. అంటే ఇటువంటి చర్యలు ప్లాన్ చేస్తున్నారంటే రేపు భవిష్యత్తులో సపోజ్ ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక స్కామ్లోనో లేకపోతే తప్పు చేసి ఒక వైసీపీ లీడర్ను పోలీసులు అరెస్ట్ చేసి మిథున్ రెడ్డి గారు అరెస్టే తీసుకుందాం, అరెస్ట్ జరగగానే ఆ రియాక్షన్స్ దీన్ని ఎట్లా చేస్తున్నారంటే వీళ్ళు చక్కని ఒక మెసేజ్ సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తూనే
ఇమ్మీడియట్గా సరౌండింగ్ నియోజకవర్గాల నుంచి కార్లు, వెహికల్స్, 2 వీలర్స్ ఎవరు ఉన్నట్టు వాళ్ళంతా వెళ్ళేసి ఆ 10,000 మంది అతని ప్రొటెక్షన్గా నిలబడతారు. అప్పుడు పోలీసులకు కూడా 10,000 మందిని కంట్రోల్ చేయడానికి కుదరదు. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే వైసీపీకి ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కర్నూలుకి ఎప్పుడైతే వచ్చారో కర్నూలు దగ్గర వైసీపీ క్యాడర్ మొత్తం కింద కూర్చునేసింది. అవును, సిబిఐ అధికారులందరినీ రానివల, సిబిఐ అధికారులు అరెస్ట్ కానివల. ఒక హాస్పిటల్లో అతను వెళ్ళిపోయాడు, మొత్తం క్యాప్చర్ చేసేశారు. లాస్ట్కు వెయిట్ చేసి అక్కడ అప్పుడు ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డిది, పోలీసులు. ఇప్పుడు అలా నడుస్తుందా మరి కదా? చూడండి అప్పుడు జరిగిన విషయం. తదుపరి సైలెంట్గా వాళ్ళు సిబిఐ అధికారులు మళ్ళీ ఏం చేశారు, ఒక స్టేట్మెంట్ సీక్రెట్గా తీసుకుని వెళ్ళిపోయారు, వదిలేసి అదుపులోకి తీసుకోవాలి. సేమ్ ప్లాన్ ఇప్పుడు కూడా వైసీపీ చేస్తుంది. అంటే ఏంటి, ఈ 10,000 మంది అక్కడ డంప్ అయ్యారనుకోండి, ఆ డంప్ అయిన పోలీసులు సాధ్యం కాదు, లేదా అవుట్ సైడ్ నుంచి. ఒకటి అప్పుడున్న వ్యవస్థ వేరు, అప్పుడున్నది వాళ్ళు చెప్పినట్టు వినేటువంటి పోలీసులు యంత్రాంగం ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం కౌంటర్ ఉంది కదా, వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది వేరు. అప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి చేసుకోగలిగారు. ఇప్పుడు ఏంటి, ప్రభుత్వాన్ని ఇరుకుని పెడతారు. ఈ 10,000 మంది ఎప్పుడైతే అక్కడ అతన్ని అరెస్ట్ కానికుండా ప్రొటెక్ట్ చేస్తారో అప్పుడు పోలీసులకి 10,000 మందికి పడుతుంది. అంటే ఒక ఇష్యూ రైజ్ అవుతుంది అక్కడ. ఇప్పుడు సపోజ్ 10,000 మంది ఇమ్మీడియట్గా వచ్చేసారు, వస్తూనే పోలీస్ ఫోర్స్ మళ్ళీ తెప్పించుకోవాలంటే ఆ సరౌండింగ్స్ సంబంధించి పోలీస్ ఫోర్స్ని తెప్పించుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే జిల్లా స్థాయిలో హెడ్ క్వార్టర్స్లో అంతమంది పోలీసులు ఉన్నారు. 10,000 మందిని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసే పోలీసులు కౌంటర్ ఇన్సర్జెన్సీ అంటే దాన్ని వీళ్ళ బలాన్ని చూపెట్టడం. అట్లా ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా మనం 10,000 మంది జమ కావాలి అనే కాన్సెప్ట్ను వీళ్ళు తీసుకొచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి ఇస్తారు. పలానా చోట అరెస్ట్ జరుగుతుందంటే కనుక మీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలంటే అందరికీ వాట్సాప్ మెసేజ్లు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతూనే ఎవరి దగ్గర ఉన్న వెహికల్ తీసుకుని ఇమ్మీడియట్గా ఆ లొకేషన్కి వెళ్ళిపోతారు. ఆ విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం కూడా ఏదైనా ఒక నిర్ణయం. ఇవన్నీ కౌంటర్ ఇన్సర్జెన్సీ ప్లాన్స్ లాగా ఉన్నాయి కానీ పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడం, ఏదో ఎన్రోల్మెంట్ చేయడం, సభ్యత్వాల ఎన్రోల్మెంట్ చేయడం, అటువంటి జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే భయపెట్టడం, భయపెట్టి అతన్ని ఇన్సెక్యూర్లో పడేసి చేసే మనస్తత్వం. కాబట్టి ఆ భయపెట్టే పరిస్థితినే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిటీ చేయమన్నారు. సోషల్ మీడియా యాక్టివిటీ ఏదైనా చేసినప్పుడు ఒక సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా ఆ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి ఇట్లా అరెస్ట్ చేయబోతున్నారు అంటేనే వాళ్ళందరూ సపోజ్ 10,000 మంది అనుకున్నాం, వాళ్ళు 10,000 మందికి పంపిస్తారు రమ్మని. 10,000 మందిలో కనీసం 5,000 మందినా జమ కూడతారు కదా అక్కడ. అప్పుడు ఏమవుతుంది, ఈ 5,000 మంది అలజడి వాతావరణం. అక్కడ పోయింది ఎంతమంది పోతారు అరెస్ట్కు, 4 కానిస్టేబుల్లో ఒక ఎస్ఐ పోవచ్చు. ఈ 5,000 మందిని వాళ్ళు ఏం చేయలేరు కదా. ఆ పరిస్థితులు ఏం చేస్తారు, ఈ 5,000 మందిలో ఎవరైనా ఆ పోలీసులు కొట్టినా లేకపోతే ఇంకేం చేసినా కూడా లేదు. అప్పుడు ఆ లా అండ్ ఆర్డర్ ఈ ఇష్యూస్ ఇవన్నీ ఇష్యూ రైజ్ అవుతుంది. రైజ్ అయినప్పుడు ఏంటి, పోలీసులు కూడా అరెస్ట్ చేయడానికి భయపడాలి, రాకూడదు. ప్రభుత్వం చెప్పినా కూడా అరెస్ట్ చేయాలంటే, సార్ మేము అరెస్ట్ చేయాలంటే కనుక కొన్ని వేల మంది వచ్చేస్తారు సార్, మా వల్ల కాదని అనిపించారు. వ్యూహం రెడీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనిలో భాగంగా దాదాపుగా 16 నుంచి 18 లక్షల మంది టీంను సెట్ చేస్తున్నారు. 18 లక్షల మందిని దీనికే. ఇదే కౌంటర్ ఇన్సర్జెన్సీ. గ్రామ స్థాయి, ఈ మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఒక సైన్యం అనుకోవాలి దీన్ని. వైఎస్ఆర్సీపీ సైన్యం అనుకోవాలి. ఈ 18 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా దాన్ని పార్టీకి తెలియజేయడం, పార్టీ దాన్ని సోషల్ మీడియాలో పెట్టడము. వెంటనే ప్లాన్, రేపు అరెస్ట్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ ఏదన్నా వైసీపీ కార్యకర్తను కానీ ఏదన్నా అరెస్ట్ చేయాలన్నా కూడా భయపడే విధంగా కొన్ని వేల మందిని సెట్ చేసి ఆయా ప్రాంతాల్లో డైరెక్ట్ అటాక్ అనేటట్టు ఒక రకంగా చెప్పాలంటే ఇది వైఎస్ఆర్సీపీ సైన్యం అని చెప్పుకో. సూసైడ్ సైన్యమా లేదంటే ఏంటి, ఏ విధంగా చూడాలి దీన్ని? సైన్యం అనాలి. ఆత్మాహుతి దళాలలాగా ఈ అరెస్ట్ని అడ్డుకునే దళాలా ఇవి? ఏదైనా కూడా ఈ సైన్యాన్ని మాత్రం తయారు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో
కూటమి ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా పని ఎక్కువ ఉంటుంది. పని ఎక్కువగా ఉంటుంది, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి సైన్యం మాత్రం వాళ్ళు రెడీ అన్నారు, వాళ్ళు పకడ్బందీగా వాళ్ళు నెట్వర్క్ చేస్తున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియానే ద్వారానే మనం ఏదైనా చెప్పగలం, సోషల్ మీడియా ద్వారానే మనం కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టగలం అనే కాన్సెప్ట్కి వీళ్ళు వచ్చారు. కాబట్టి సోషల్ మీడియా, డిజిటల్ మీడియాల మీద వైఎస్ఆర్సీపీ ఎక్కువగానే ఖర్చు పెడతాం. రైట్. థ్యాంక్ యూ లలిత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అంటే అలజడి సృష్టించే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకునే పనిలో నిమగ్నమైందని లలిత్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక మీదట రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా అటు సోషల్ మీడియాను ఉపయోగించడం, ప్రజాప్రతినిధుల్ని లేదా ఆ పార్టీకి చెందినటువంటి నేతల్ని అరెస్టులు అంటే మాత్రం ఆయా ప్రాంతాల్లో ఒక విధంగా జనజీవనాన్ని స్తంభించే దిశగా అడుగులు వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని లలిత్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.